ప్రేమ పేరుతో వేధించిన యువకుడిని అరెస్టు చేశారు సిద్దిపేట పోలీసులు. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో వివాహం చేసుకోబోతుందనే విషయాన్ని తట్టుకోలేక ఆమె పెళ్లిని అడ్డుకునేందుకు యువకుడు తన స్నేహితులతో కలిసి యువతిపై అభ్యంతరకర పోస్టర్లు ముద్రించి గ్రామంలో అంటించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్ అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్లపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి పోస్టర్ రూపంలో తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్లపల్లి, ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డు పైన ఉన్న గోడలపైన కేసులో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది.